హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి యాలగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్త కూర్చుంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నాకు వ్యూస్ రావాలి. అట్లా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక వీడియోలో నేను అనుకునేది ఏదో, అంటే కొంతమంది అనేది ఏదో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మొత్తానికి ఈ వీడియో ఏంటంటే కన్నా చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఏంటనుకంటే కామెంట్లు పెట్టలేని వాళ్ళు ఇంతకుముందుకు నా టైడాడుకు ఇట్లా సహాయం చేయండి అని నెంబర్ పెట్టింటే ఆ నెంబర్ ద్వారా చాలామంది అడుగుతున్నారు, ఫోన్లు చేసి అడుగుతారు. ఎందుకంటే అక్క ఏదైనా వర్క్ వీడియో పెట్టు, లేదంటే వంటల వీడియో పెట్టు అని చెప్పేసి. ఇంకా వచ్చేసి మా ఫ్యామిలీ వరకు అయితే కన్నా నేను తీసుకుంటా ఫ్రెండ్స్. ఎక్కడెక్కడో ఏదేదో చేసి పెట్టాలంటే మన చేత కాదు. ఏదైనా వంట వీడియో కానీ ఏదన్నా ఇట్లా వర్క్ వీడియో కానీ నేను తీసుకుంటుంటాను. ఇంకా అయితే నేను చెప్పేది ఏదో ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఏంటంటే కన్నా మామయ్య ఏం చేస్తాను అంటే, మా వెల్డింగ్ అదే ఉంది కదా మా గాలి మిషన్, ఆ గాలి మిషన్ అనేది రిపేర్ వచ్చింది ఫ్రెండ్స్. ఆ రిపేర్ వచ్చిందంటే మా చేతిలో పని చిన్న చిన్న వస్తువులు అయితే చేసుకుంటాం. ఇంకా పెద్ద పెద్దవి అయితే కన్నా ఇంకా పోవాలంటే కన్నా పొద్దుటూరుకోవాలి, తప్పితే విజయవాడకోవాలి. ఇంకా 2 సార్లు తప్ప ఇంకెక్కడ చేయరంట ఈ వర్క్ అయితే కన్నా. గాలి మిషన్ వర్కర్ అయితే కన్నా మొత్తానికి ఏంటంటే కన్నా మా గాలి మిషను 2 రోజుల నుంచి సతాయిచ్చింది ఫ్రెండ్స్. గాలి ఎక్కట్లేదు అని చెప్పేసి ఇంకా చేతగాక పొద్దుటూరుకి ఫోన్ చేస్తే తీసుకొని రావాల్సిందే అన్నాడు. చిన్న మెకానిక్కి చూపిస్తే నాకు అర్థం కాలని చెప్పేసినాడు. ఇంకా నా పని నాకంటే ఎవరు చేస్తే ఉన్నారు అని చెప్పేసి మామ ఇప్పదీసినాడు. ఇప్పదిచ్చగానే బేరింగ్లు పోయినాయి దాంట్లో. ఇంకా అదే అరిగిపోయిన బేరింగులే దాన్ని వెల్డింగ్ చేసి తీసుకొని పోయి వెల్డింగ్ చేసి అదిగో అలాగైతే తయారు చేస్తున్నాడు. మొత్తానికి అయితే కానీ ఆ వర్క్ చేస్తాడు, కానీ నాకు కూడా అర్థం కాదు ఫ్రెండ్స్, మామకు అర్థమైనట్టు. ఇంకా చేతిలో పని అంటావా మొత్తం పనులు వచ్చాయి మామకైతే కానీ ఏంటంటే కానీ ఓర్పు ఉండాలి, దానికి తగ్గ సామాను కావాలి. ఇంకా అవన్నీ చిన్న చిన్నవి కావాల్సింది దానికల్లా కావాలంటే కానీ మన దగ్గర ఒకటి ఉంటుంది లేదు. ఇంక ఇక్కడైతే కానీ సర్వీసింగ్ మిషన్ 2 దానికే తెలివంటే ఎట్టుందో చూడండి ఫ్రెండ్స్. మా మామ అయితే కానీ 2 మిషన్లు దానికే జాయిన్ చేసినాడు. ఉండేది ఒక మోటార్ కదా, గాలి ఎక్కడానికి దానికే సర్వీసింగ్ చేయడానికి ఆ మోటార్కే వేసినాడు. మొత్తానికి అయితే కానీ మా గాలి మిషన్ అయితే కానీ ఇంకా ఏమో ఫ్రెండ్స్, ఏమోలే దాదాపు ఒక 8 నెలలు 9 నెలలు అవుతుందిలే, ఇంకేం రిపేర్ రావాలేదులే, ఇంత అయితే బాగుంటుంది అనుకుంటే ఇంకా మళ్ళీ పెన పెట్టేసింది. ఇది ఒక్కసారి కానీ మాకు పెన పెట్టిందంటే కానీ ఇంకా అది సీజన్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కానీ ఎండల కాలం మాకి. ఇంక ఇప్పుడు ఈ 3 నెలలే ఏం పని ఉన్నా కూడా ఆ నెల కిందటైతే మాకు ఏం పని లేదు గాలి మిషన్ కాడ. అందుకు నేను పనికి వెళ్తాను, నేను మామను ఒక్కరి షాప్ దగ్గర పెట్టి. అందులో అయ్యప్ప మాల వేసినాడు. ఇంక ఇద్దరు ఒకసారి ఎందుకు లేమని చెప్పేసి నేనైతే పనికి వెళ్తాను. ఇంకా ఈ మధ్యనే షాప్ దగ్గర ఉంటున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే కదా ఈ మిషన్ ఏం తప్పులేదులే ఫ్రెండ్స్, మందే తప్పు. ఎందుకంటే కదా కొత్తది తీసుకుంటే కొద్ది రోజులు పని జరుగుతుంది. మేము సెకండ్ హ్యాండ్లో తెచ్చుకొని ఇట్లా రిపేర్ వచ్చినప్పుడల్లా చేతిలో పని అని చిన్న చిన్న వస్తువులు అలా చేసుకుంటుంటాము. ఇంకా పెద్ద పెద్దది ఇంకా రిపేర్ వచ్చే కానీ ఎక్కువ పొద్దుటూరుకు పోతాడు. పొద్దుటూరులో చిక్కలేదంటే కానీ ఇంకా విజయవాడకి వెరకాల్సిందే. విజయవాడకి వెళ్తే కానీ అక్కడ అన్ని సెకండ్ హ్యాండ్లో దొరకవు, కొత్తది తీసుకోవాలి. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఇప్పుడు ఏంటంటే కానీ చాలామందికి ఎక్కువ ట్యూబ్లెస్లు వచ్చినాయి కాబట్టి పని జరుగుతున్నాయి. పని జరగడంలో మనకి పని తక్కువ అయింది. ట్యూబ్లెస్లు అంటే కన్నా కొట్టుకొని పోవచ్చు అని చెప్పేసి కొట్టుకొని పోతున్నారు. మొత్తానికి అయితే కన్నా ఫ్రెండ్స్ మా వర్క్ అయితే కన్నా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మామ అయితే కన్నా చాలా సేపు గసపడి ఇంకా మొత్తానికి అయితే కన్నా పని అయితే పూర్తి చేసినాడు. ఇంకా అది చిన్నది కాబట్టి బేరింగ్ పోయిటాలక మామకు కూడా కొన్ని ఒక్కొక్కసారి మెంటల్ ఎక్కుతుంది, అర్థం కాదు. ఇంకా మొత్తానికి అయితే కానీ ఇట్లా పాటలు పడి దాన్ని అయితే కానీ తయారు చేసినాడు, కూర్చోబెట్టేసినాడు. ఇంకా చాలామందికి అయితే ఎంత పంచర్లు వేసే వాళ్ళకి కానీ గాలి మిషన్ చేసే వాళ్ళకి కానీ చాలామందికి అయితే కానీ అర్థం కాదు. ఇంకా మా ఆయనకి అయితే కానీ చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కానీ ఇది ఒక్కటే కదా ఫ్రెండ్స్, వెల్డింగ్ పని చేస్తాడు. గతంలో అన్నీ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు ఏంటంటే కానీ అన్ని వర్కులల్లా మానేసి ఓన్లీ నా కోసం పంచర్ షాప్ పెట్టి నా కోసం పంచర్ షాప్ పెట్టి ఇంకా ఎక్కడెక్కడ చిన్న చిన్న ఉద్యోగస్తులు అది షూటింగులు ఇవి అవి అని చెప్పేసి తిరుగుతున్నాడు.
ఏం చేస్తావు ఫ్రెండ్స్, ఒక్క దాని మీద బతకాలంటే కష్టం కదా. మొత్తానికైతే కానీ మామ ఇంకా దాన్ని తయారు చేసి దాంట్లో కూర్చోబెడుతున్నాడు. నాకైతే చాలా భయం వేసింది, ఇది కూర్చుంటా అదే గాలి ఎక్కుతాదే కదా అని చెప్పేసి. మొత్తానికైతే కానీ పని అయితే నెరవేర్చినాడు, కూర్చోబెట్టినాడు దాన్ని. ఆ చిన్న నట్టు ఆ 2 చేతులు దాంట్లో బట్టి తిప్పాలంటే కన్నా చాలా గస ఫ్రెండ్స్. కానీ మా మామ అయితే కానీ బాగానే చేసినాడు. అంటే ఎవరికి వాళ్ళు గొప్ప అనుకోవచ్చు, కానీ ఏంటంటే కన్నా నాకైతే మా ఆయన గొప్పే. చాలామంది అంటుంటారు వీడేం పని చేస్తాడు ఇద్దేదని. మనం ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, కానీ మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య షాప్ దగ్గర లేకుండా ఒక్కదాన్ని ఉంటున్నా కాబట్టి చాలామంది అట్నే అనుకోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది. వీడియోలు కూడా తీయట్లే కాబట్టి కొంతమంది చెప్తున్నారు. అనుకొని మాకైతే సంబంధం లేదు. మా చిన్నోడైతే కన్నా గోవిందా గోవిందా అని పాట పాడుతున్నాడు. ఆ పాటలో నేను అంతా మొత్తం తీసినాను ఫ్రెండ్స్, రియల్గా పెట్టాలని. కానీ ఏంటంటే కన్నా ఇంకా రోడ్ మీద కదా బగ్గీలు ట్రాక్టర్లు అన్ని ఆటోలు పోతుంటాయి కాబట్టి వాళ్ళు పాటలు పెడతారు ఫ్రెండ్స్. ఇప్పుడే నాకు వాచ్ టైం తగ్గిపోయి అల్లాడిపోతున్నాను. మళ్ళీ పాటలు పెడితే కన్నా దాంట్లో కొన్ని వీడియోలు తీసేయమంటాడు. వాచ్ టైం వచ్చినాక అన్నీ వచ్చేసినాక తీసేయమంటాడు, డబ్బింగ్ ఇవ్వమంటాడు అని చెప్పేసి, కార్పొరేట్ ఇచ్చాడని చెప్పేసి ఇంకా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సింది వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ పోసే ఆయిల్ అయితే కన్నా మామూలుగా నీళ్ళ మాదిరి కానొచ్చింది అది, కానీ ఇంత అనే 500 అయిందంట ఫ్రెండ్స్. ఆ ఆయిల్ 500 అయిందంట. నాకైతే విచిత్రం అనిపించింది, ఎందుకంటే దాంట్లో ఒరిజినల్ ఆయిలే వేయాలంట. అందుకోసం ఒరిజినల్ ఆయిలే వేసినాడు. ఇంకా అది ఆయిల్ లేకుండా ఏం లేకున్నా కూడా పెద్ద కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చేసే పని వర్క్ చిన్నదైనా కూడా దానికి తగ్గ సామాను కావాలి, దానికి తగ్గ అన్నీ ఉండాలి. అప్పుడే మాకు పని జరిగేది. లేకుంటే కానీ ఈ ట్రాక్టర్లు ఈ ఆటోలు ఏవి అన్నీ నిలబడిపోతాయి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం సాయం చేసినాను, నాకైతే వర్క్ తెలియదు. కానీ దాంట్లో చేయి పెట్టాలంటే ఇంకా దేవుడు దిగేస్తాడు అనుకో. మావైతే ఓర్పు చేసినాడు. కానీ మొత్తానికైతే కానీ ఈరోజు మా పిల్లలకి 3 రోజుల నుంచి బడి లేకపోయేటాలక చుక్కలు చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అందరికి ఎట్టుంటుందో కానీ నాకు మాత్రం మా భర్తగాడు కానీ చంద్రిక కానీ నిరంజన్ కానీ అల్లరి. మా టెన్షన్లో మేము ఉండి అది పని చేసుకుంటుంటే మా పిల్లలు వచ్చేసి ఇది గెలక అది గెలక, ఒకడు గోవిందలు పెడతాడు, ఒకడు అమ్మ ఇది కావాలంటాడు, అమ్మ అది కావాలంటాడు అని చెప్పేసి చాలా సతాయించారు ఫ్రెండ్స్. బళ్ళు ఉంటే చాలా మేలు అనిపించాది. కానీ బడికి పోయినా కూడా సాయంత్రానికి రాకుంటే కన్నా కొంచెం లేట్ అయితే కన్నా టెన్షన్ అనిపించాది. మొత్తానికి అయితే కన్నా పిల్లలు ఉంటేనే ఒక చందడు అనుకో. కానీ మా పిల్లలు ఏంటంటే కన్నా ఈ మట్టిలో ఆడుకోవడం ఇవి అవి చాలా సతాయించారు. కానీ ఓర్పు పట్టుకోవాలి, మన పిల్లలే కదా, ఎవరి కోసము. ఇంకా మొత్తానికి అయితే కానీ అదిగో చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మా చంద్రమ్మ అయితే కన్నా మట్టి తీసుకొచ్చుకోయింది, ఇంకా ఆడుకుంటుంది. ఇంకా మొత్తానికి అయితే కన్నా మోటార్ అయితే రన్నింగ్ చేసినాం ఫ్రెండ్స్. ఇది మా వీడియో ఈరోజుది. బాయ్.